జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పెద్ది చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూలుతో దూసుకుపోతుంది. విడుదలైన 5 రోజులకు గాను 315 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ నటన, ఎమోషనల్ కనెక్ట్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ సీన్స్ తో పాటు సెకండ్ హాఫ్ లో కొన్ని పాత్రల ఎండింగ్ సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ఫీడ్బ్యాక్ ఆధారంగా చిత్ర బృందం ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు. సినిమా లెంత్ అలాగే కొన్ని సీన్స్ విషయంలో వస్తున్న మిశ్రమ స్పందనను దృష్టిలో ఉంచుకొని మేకర్స్ కొన్ని సీన్లను డిలీట్ చేసి మరికొన్ని కొత్త సీన్లను జత చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పోషించిన గౌరవ్ నాయుడు ఫ్లాష్ బ్యాక్ సీన్ ను కొన్నిటిని తొలగించారట. ఈ సీన్స్ సినిమా ఫ్లోను కాస్త నెమ్మదించేలా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక జాన్వీ కపూర్ కి సంబంధించిన కొన్ని సీన్స్ తీసేసి ఆ ప్లేస్ లో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తూ రామ్ చరణ్, జగపతి బాబుల మధ్య ఉండే మరికొన్ని కీలకమైన సీన్లను యాడ్ చేయబోతున్నారట. ఈ మార్పులన్నిటినీ పూర్తి చేసిన తర్వాత చిత్ర యూనిట్ ఈ కొత్త వర్షన్ ను మళ్ళీ సెన్సార్ చేసి థియేటర్ లో పాత వర్షన్ ను తీసేసి ఈ కొత్త వర్షన్ ను ఈ వారంలోనే అప్లోడ్ చేయనున్నారు. ఈ సరికొత్త మార్పులతో ఫుట్ ఫాల్స్ పెరుగుతాయని పెద్ద టీం భావిస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.